ఈ రాత్రికాల వేళ దేవుడు మనకు అనుగ్రహించే ఒక దివ్యమైన వాక్కులను మనం ఈ దినమందు ధ్యానించుకుందాం. మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైనవి, మన యొక్క బ్రతుకును ఈ లోకంలో దేవుని కొరకే నడిపించేటివి. అంతేకాకుండా ఒక దివ్యమైన బాటలో ప్రభు యొక్క బాట అడుగుజాడుల్లో నడిపించేది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యాన్ని మనము శ్రద్ధగా వింటూ మనము మన యొక్క హృదయాల్లో వాక్యమును అనే ఆహారాన్ని, లేకపోతే వాక్యమును మన యొక్క హృదయమైన పలకల మీద వ్రాసుకొనొచ్చు. మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం వాక్యానుసారంగా మనం బ్రతికితే అది ఎంతో క్షేమకరమైనది. మానవుని యొక్క జీవితానికి అది నిత్య జీవాన్ని అనుగ్రహించేది. కాబట్టి ఈ రాత్రికాల వేళ కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము ఒక్కసారి చదవండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. చాలండి. ప్రియమైన దేవుని వల్లరా, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాస్తూ ఒక విశేషమైన సంగతిని తెలియజేస్తున్నట్టు మనకి ఇక వాక్య భాగంలో మనకు కనబడుచున్నది. ఏంటి ఆ మాట అంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొనుడి అంటున్నాడు. కాలము ఎరిగి నిద్ర మేలుకొనుడి. కాలము నెరిగి, కాలము అంటే ఏమిటి అని మనం కొంత ఆలోచన చేసి ముందున్న వాక్య భాగంలోనికి వెళ్దాం. కాలము నెరిగి నిద్ర మేల్కొనుడని ఎందుకు భక్తుడు సెలవిస్తున్నాడు? దేవుని యొక్క గ్రంథంలో ప్రతి వాక్యము మన యొక్క బ్రతుకుకు, మానవుని యొక్క జీవితానికి అది చాలా అవసరమైనది. కాబట్టి ప్రతి మాటను కూడా దేవుడు వ్రాయించి ఉంచాడు. మీకు ఒక మాట నీ సెలవిచ్చి ముందుకెళ్తాను. బైబిల్ గ్రంథంలో రాయించడం మర్చిపోయాడు దేవుడు అనడానికి ఏది కూడా లేదు. అయ్యో, దేవుడు ఫలానా గురించి రాయడం మర్చిపోయాడండి, దేవుడు ఫలానా సందర్భం గురించి, ఫలానా జీవితం గురించి, ఫలానా బ్రతుకు గురించి, అసలు సృష్టిలో ఒక విషయాన్ని గురించి మర్చిపోయాడు, దేవుడు రాయించలేదు అనేది ఏది లేదు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట గతానికి వర్తిస్తుంటుంది, వర్తమానానికి వర్తిస్తుంటుంది, భవిష్యత్తు రాబోయే తరానికి కూడా వర్తిస్తుంటుంది. అందుకని ఇది భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను తెలియజేసేది దేవుని యొక్క వాక్యము. రాయబడిన ప్రతి మాట కూడా మానవుని యొక్క జీవితాన్ని గురించే రాయబడింది. అందుకని కాలము నెరిగి నిద్ర మేల్కొని అంటున్నాడు. ఏంటి? ఏం కాలము? కాలం అనగా ఏమిటి? కాలం అనగానే మనము చూసే 3 కాలాలు ఉంటాయి. ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, రాత్రి కాలం. సాయంకాలం, రాత్రి అన్న ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం అని మన కాలాలు చూస్తుంటాం. ఇక చూస్తుంటే లోకంలో కూడా 3 కాలాలు ఉన్నాయి. వర్షాకాలము, వేసవి కాలము, శీతాకాలం అని అంటుంటాం. ఈ 3 కాలాలు మనం చూస్తుంటాం. తర్వాత మరలా కాలము ఇంకేంటి అని అంటే, సెకండ్లతో ప్రారంభమై నిమిషాలతో ముందుకు సాగుతూ, గంటలతో కాకుండా రోజులతో, రోజులు వారాలతో, వారాలు నెలలతో, నెలలు సంవత్సరముతో, సెకనుతో ప్రారంభమవుతుంది.
సెకనుతో ప్రారంభమై నిమిషాలతో, గంటలతో, రోజులతో, వారాలతో, నెలలతో, 12 నెలల కాలం ముగియగానే మనం అంటాము సంవత్సరము అంటాం. ఏమంటే సంవత్సరం. 30 దినాలు కాగానే నెల అయిపోయిందని మరలా మొదటి అదిగో తారీఖు నుండి లేకపోతే మొదటి దినము నుండి మళ్ళీ ప్రారంభిస్తాం ఒక నెలను. సమయము 60 నిమిషాలు దాటగానే ఇది ఒక గంట అయిపోయింది అని అంటుంటాం. మరలా 60 నిమిషాలు దాటగానే మరలా 2 గంటలు అయిపోయిందని ఈ రీతిగా 24 గంటలను మనము నిమిషాలతో చూస్తుంటాం. ప్రతి నిమిషం కూడా మరలా సెకన్లతో ముడిపడి ఉంది. ఇప్పుడు కాలం అంటే ఏంటంటే సెకండ్లతో ప్రారంభమై 12 నెలలతో ముగించేదే కాలము. ఉదయ కాలం ప్రారంభమై రాత్రి కాలం మరలా ముగించేదే కాలము. దాన్ని ఒక రోజు అంటుంటాం. ప్రియమైన దేవుని వలన ఈ కాలాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని వలన కాలము చాలా వేగంగా పరిగెడుతుంది. ఈ సృష్టిలో వేగంగా పరిగెత్తేది ఉంది అని అంటే అది ఏంటంటే కాలమే. కాలం. కూర్చున్న మీరందరూ కూడా నూతన సంవత్సర దినమందు మీరు ఎన్నో ఆశలతో ఎంతో ఆనందంతో గడిపారు. ఇప్పుడు నూతన సంవత్సరం గడిచి ఎన్ని దినాలు అయిపోయిందండి? నెల అయిపోయి దాదాపు ఇప్పుడు 7 దినములు. అనుకున్నారండి ఇంత స్పీడ్గా గెలుస్తాయని? లేదా. ఎంత త్వరగానంటే చాలా త్వరగా. కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది. కాలాన్ని ఆపాలని ప్రయత్నించిన ఏ మనుషుడు భూమి మీద లేడు. కాలాన్ని ఆపే నాథుడు లేడు. కాలం ఎంతగా పరిగెడుతుందంటే ఒక క్యాండిల్ క్రోవత్తిని మీరు వెలిగిస్తే అది అలాగనే ఉంటుందండి. అది కరుగుతూ ఉంటుందా? కరుగుతూ ఉంటుందా? క్రోవత్తి కరుగుతున్నట్టు కాలం అనేది వేగంగా కరుగుతూ ఉంటుంది. ఈ కాలాన్ని మనం ఆలోచన చేయగలిగితే కాలం అనేది పరిగెడుతూ ఉంటుంది. మరి కాలానికి తగ్గట్టు మనిషి యొక్క జీవితము పరుగులు పెడుతుందంటే ఏమండి? కాలానికి తగ్గట్టు మనిషి జీవితం పరుగులు పెట్టట్లేదు. ఎందులో పెట్టట్లేదు అంటే దేవుళ్ళో పెట్టట్లేదు. మనిషి యొక్క జీవితం కాలానికి తగ్గట్టు పరుగులు ఎక్కడ పెడుతున్నాడు అంటే డ్యూటీ విషయంలో, పని విషయంలో, సంపాదన విషయంలో, కుటుంబ విషయంలో సమయాన్ని చూసి పరుగులు పెడుతున్నాడు. కానీ సమయాన్ని చూసి దేవుళ్ళో మాత్రం పరుగు పెట్టాడండి. ఉద్యోగాలు చేసుకుని మీరందరూ కూడా, పనులు చేసుకుని మీరందరూ అలారం ఎప్పుడు పెట్టుకుంటారండి? ఉదయకాలం. ఒక గంట లేట్ పెట్టుకుంటే ఏమవుతుందండి? ఉదయకాలం 5 గంటలకు నువ్వు లేవలేకున్నా అది నిన్ను లేపుతూనే ఉంటుంది. నువ్వు లేచేదాకా మోగుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు పనిచేస్తున్నావు? నేనైతే 10 నిమిషాలు ముందు పెడతాను. 2-3 సార్లు మోగుతుంది, బంద్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే లేవలేము. కానీ ఆఖరి ఒక సమయం చూడగానే లేస్తాము. ఎందుకు? సమయం అవుతుంది అని పరుగులు పెడుతుంటాం. మనిషి ప్రతి విషయంలో కాలాన్ని చూసి పరిగెడుచుంటాడు. డ్యూటీ విషయంలో ప్రాముఖ్యంగా మీకు చూడండి, కొన్ని ఆఫీసులలో ఫింగర్ ఉంటుంది, బయోమెట్రిక్ అని. ఏమండి, 1 నిమిషం లేట్ అయినా, 2 నిమిషాలు లేట్ అయినా, 5 నిమిషాలు లేట్ అయినా నెలంతా క్యాల్కులేషన్ చేసుకొని ఆ సాలరీలో ఏం చేస్తారంటే సమయాన్ని క్యాల్కులేషన్ చేసి జీతము కట్ చేస్తుంటారు, సాలరీ కట్ చేస్తుంటారు. అందుకని వారు ఏం చేస్తున్నారంటే నిమిషం ముందు, 5 నిమిషాల ముందే వారు పరుగులు పెడుతుంటారు, స్పీడ్గా వెళ్ళిపోతుంటారు ఆ డ్యూటీ విషయంలో. అంతేకాకుండా మీరు ప్రయాణానికి సిద్ధపడుతున్నప్పుడు బస్సు సమయాన్ని బట్టి మీరు పాటిస్తారు, ట్రైన్ సమయాన్ని బట్టి పాటిస్తుంటారు. అంతేకాదు ఫ్లైట్ సమయాన్ని బట్టి కూడా మీరు పాటిస్తారు. ఫ్లైట్ సమయం 10 అయింది అనుకోండి, 10కి ఇచ్చారనుకోండి, మీరు 11కి వెళ్తారా? వెళ్తారండి? లేదు. గంట ముందే వెళ్ళి ఎయిర్పోర్ట్లో కూర్చుంటారు, పడిగాపులు కాస్తుంటారు. సమయం ఎప్పుడు వస్తుంది, ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది అని గంట ముందు నుంచే ఎంతో సిద్ధపాటు. గంట ముందు నుంచి
ఎప్పుడైనా చూడండి, సమయం అనేది నీ జీవితానికి నువ్వు అనుగుణంగా మార్చుకొని పరుగులు పెడుతుంటావు. సమయం అనేది పాటించడానికి నీకు కొన్ని ఉంటాయి. చాలా సందర్భాల్లో ప్రియమైన దేవుని వల్లరా సమయం అనేది విలువ తెలియని వ్యక్తులు కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసిన తర్వాత చాలా బాధపడుతుంటారండి. చాలా బాధపడుతుంటారు. ఎలాంటి విషయంలో బాధపడుతుంటారని అంటే, మీకు ఉదాహరణ కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. పరీక్ష రాసే విద్యార్థి ఉన్నాడండి. సంవత్సరం అంతా ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న వ్యక్తి ఒక్క నిమిషం లేట్ వెళ్తే ఏమంటే గేటు దగ్గర ఆ వ్యక్తిని ఏం చేస్తారండి, ఆపేస్తుంటారు. ఆపేస్తున్నప్పుడు ఆ విద్యార్థి ఎంతో బాధపడి రోధిస్తుంటారు, అయ్యా నన్ను లోపలికి పంపించండి. ఎందుకంటే ఈ పరీక్ష నిమిత్తమే నేను ఎంతో కాలం నుండి ప్రిపరేషన్లో ఉన్నాను. ఈ పరీక్ష నిమిత్తమే నేను ఎంతో కాలం నుండి వేచి చూస్తూ నేను సిద్ధపడి ఉన్నాను. ఒక్క నిమిషం లేటు వలన మీరు నన్ను లోపలికి పంపించట్లేదే. ఈ నిమిషం లేటు నా జీవితాన్నే మార్చేస్తుంటుంది. కాబట్టి దయచేసి నన్ను లోపలికి పంపించని ఎంతో మంది రోధిస్తుంటారు. మీరు చాలాసార్లు ఏమైనా న్యూస్లో చూస్తుంటారు, ఒక్క నిమిషం వలన తన జీవితమే మారిపోయిందని. అది నా వ్యక్తికి తెలుస్తుంటుంది ఆ సమయం యొక్క విలువ, కాలం యొక్క విలువ. అందుకని ఈ పరీక్ష రాసే విద్యార్థులు ముందుగానే వెళ్ళిపోతుంటారు, కానీ లేటుగా వెళ్ళిన వ్యక్తికి తెలుస్తుంటుంది దాని యొక్క విలువ. అయ్యో, ఒక్క నిమిషం నేను ముందుగా వస్తే ఈ పరీక్షలని పాస్ అవుతే నాకు మంచి ఉద్యోగం వచ్చేదేమో అని. తదుపరి మీరు చూస్తుంటే ప్రేమల జన్వాలరా, ఇండియాలో కొన్ని పోటీ పరీక్షలు ఉంటాయి, సమయంతో పోటీ పరీక్షలు. ఏమని సమయం అనేది గంట సమయం ఇస్తారు. ఆ గంట సమయంలో ఇన్ని క్వశ్చన్స్కు మీరు ఆన్సర్ చేయాలనుకుంటారు. ఈ సమయం అనేది మొదటగా కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆఖరి సమయంలో వారికి సమయం లేదని త్వరగా అడావుడిగా పెడుతుంటారు. అప్పుడు అంటారు, అయ్యో నాకు సమయము సరిపోలేదని. ఇంకా చూస్తుంటే పోలీస్ ఉద్యోగం అని కానీ, లేకపోతే ఇండియా ఆర్మీ సైనికులలో ఉద్యోగం సాధించాలన్నప్పుడు వానికి ఒక కాలం ఉంటుంది పరిగెత్తడానికి. దాదాపు 25 నిమిషాలు 5 కిలోమీటర్లు పరిగెత్తాలి అని ఉంటుంది. అదే సైనికునికి ఆ మిలిటరీలోనికి వెళ్తే, భారత సైన్యంలో చేరితే ఏమంటే 15 నిమిషాలు 2.5 కిలోమీటర్లు పరిగెత్తాలని ఒక నిర్ణయం ఉంటుంది టైం. దాదాపు పరిగెడుతూ వస్తుంటారండి. కొంతమంది ఆ యొక్క లైన్ బార్డర్ ఒకే ఒక్క సెకండ్ దాటకంటే ముందే వారు ఎత్తేస్తుంటారు. ఆ సెకండ్లో అక్కడ ఆగిపోతుంటారు. ఆగిపోయినప్పుడు వారు ఏం చేస్తారు, కాళ్ళ వేలో పడి వారిని బతిమలాడుకుంటారు. అయ్యో, ఒకటే ఒక సెకండ్ కదా, 2 సెకండ్లు కదా. నేను గతించే దినంలో ఒక వీడియో చూశాను. ఆర్మీ ఉద్యోగానికి ఎంతో ప్రయాసపడ్డ వ్యక్తి పరిగెత్తి ఇంతే ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఆ అడుగు దూరంలో 2 సెకండ్లు తన జీవితాన్ని మార్చేసింది. అడుగు దూరము ఇట్లా ఎయ్యబోతున్నాడు, వెంటనే టైం అయిపోయిందని థాడ్ లాగేశారు. థాడ్ లాగేయడంతోనే అక్కడ ఉన్న అధికారులు ఎంతో బాధపడుతూ, ఎంతో ఏడుస్తూ కాళ్ళ వేళ పడుతున్నాడు. ఒకే అడుగు కదా, 2 సెకండ్లు కదా అంటున్నాడు. లేదు, నీకు ఇచ్చిన సమయము. ఈ రీతిగా చూస్తుంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, సమయము విలువ ఎప్పుడు తెలుస్తుంటుంది అని అంటే, ఏమంటే సమయం విలువ ఎప్పుడు అంటే, సమయం కోల్పోయినప్పుడు, సమయం ఎదుర లేనప్పుడు, అయ్యో ఆ సమయము తన జీవితాన్ని మార్చేసినప్పుడు, అయ్యో ఒక అరగంట ముందు, ఒక 10 నిమిషాల ముందు, ఒక 2 నిమిషాల ముందు అనే సమయాన్ని చూస్తుంటారు. ఇంకా చాలా సందర్భాల్లో చూడగలిగితే హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని కానీ, ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అంటాడు, ఒక్క 5 నిమిషాల ముందు తీసుకొస్తే బ్రతికేవాడు అంటారు. ఒక 5 నిమిషాల ముందు తీసుకొస్తే బ్రతికేవాడు అన్నప్పుడు మీరు ఆలోచించండి, ఒక 5 నిమిషాల ముందు వస్తే ఒక ప్రాణం నిలబడేది, ఒక 5 నిమిషాలు లేట్ అయిపోయింది అని ఎంతో బాధపడుతుంటారు. ఇప్పుడు ఇవన్నీ మీ ఆలోచనలు పెట్టుకోండి. ఈ బాధపడుతున్న వ్యక్తులు ఎందుకు బాధపడుతున్నారు?
ఆ యొక్క సమయానికి వెళ్ళి పరీక్ష రాయని వ్యక్తి ఎందుకు బాధపడుతున్నాడు? ఇంకా ఉద్యోగాన్ని సాధించలేని వ్యక్తి ఎందుకు బాధపడుతున్నాడు? అడుగు దూరంలో ఆగిపోయానని ఎందుకు వీరంతా రోధిస్తున్నారు? ఎందుకు రోధిస్తున్నారు? కుటుంబ సభ్యులు ఒక 5 నిమిషాల ముందు తీసుకెళ్ళలేమే హాస్పిటల్ కానీ వారు ఎందుకు బాధపడుతున్నారు అని ఆలోచన చేస్తే, ఒక్కసారి ముందుకు సాగిన కాలాన్ని నువ్వు మరలా వెనుకకు తీసుకురాలేవు. ఒక్కసారి గడిచిన కాలము నువ్వు మరలా నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు. ఒక్కసారి ముందుకు సాగిన కాలాన్ని నువ్వు వెనుకకు తీసుకురా. చాలా సందర్భంలో ఈ విదేశాలు ప్రయాణం చేస్తున్న వ్యక్తులు చాలా సందర్భంలో ఫ్లైట్ మిస్ అవుతుంటారు. ఫ్లైట్ ఎందుకు మిస్ అవుతుందంటే ఒక అరగంట సమయము ట్రాఫిక్లు ఎక్కడమో లేకపోతే కొంత నిర్లక్ష్యమో చాలా సందర్భంలో ఫ్లైట్ మిస్ అవుతుంటారు. ఒక ఫ్లైట్ మిస్ అవడం వల్ల వాళ్ళు ఏమైపోతుంటే చాలా బాధపడుతుంటారు. అయ్యో, ఒక అరగంట ఒక గంట ముందు నేను వెళ్ళిపోతే నేను నా ప్రయాణాన్ని కొనసాగించేవాడిని. దీనివల్ల నా డబ్బు నష్టము, ధన నష్టము, సమయ నష్టము, మరలా ఫ్లైట్ మరలా ఒక దినానికి బుక్ చేసుకోవాలంటే ఆ కాలం కూడా వేస్ట్ అని చాలామంది బాధపడుతుంటారు. అప్పుడు తెలుస్తుంటారు, అరే ఒక అరగంట ముందు వెళ్ళిపోతే. ఎందుకనంటే వెళ్ళిన ఫ్లైట్ను మరలా నువ్వు తిరిగి వెనుకకు తీసుకురాలి. వెళ్ళిన బస్సు కానీ వెళ్ళిన ట్రైన్ నువ్వు వెనుకకు తీసుకురావు. అంతే విధంగా వెళుతున్న కాలాన్ని నువ్వు వెనుకకు మరలా తీసుకురా. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క కాలం అనేది చాలా విలువైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాలం అనేది నీ చేతుల్లో లేదు. ఆ కాలానికి అనుగుణంగా నీకు బ్రతుకుండాలి. నువ్వు కాలం ఎరిగి నిద్ర మేలుకోవాలి. నీ ఉద్యోగం పట్ల నువ్వు కాలాన్ని ఏ రీతిగా చూస్తున్నావో, నీ కుటుంబ పోషణకు ధనాన్ని కట్టి నీకు చేసే కార్యక్రమాలను బట్టి నువ్వు కాలాన్ని ఎంత విలువగా నువ్వు చూస్తున్నావో, మరి అదే రీతిగా దేవునిలో కూడా నువ్వు కాలాన్ని చూసి ముందుకు పరిగెడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి నీ జీవితంలో కోల్పోయిన కాలాన్ని నువ్వు వెనుకకు తీసుకొచ్చుకోలేవు. ఒక సెకండ్ ఇప్పుడు వెళ్ళిపోయింది, మరలా నా బ్రతుకు దినములో నేను ఆ సెకండ్లోనికి వెళ్ళలేను. ఒక నిమిషం గడిచింది, మరలా నేను మట్టిలో కలిసేంత వరకు ఆ సెకండ్ నేను ఆ నిమిషాన్ని పొందుకోలేను. ఒక రోజు గడిచిపోయింది, మరలా నా జీవితం ఆ రోజు. మనం అనుకుంటాం చాలా సందర్భాలు, కొన్ని దినాల క్రింద నేను ఆ రోజు ఆ తప్పు చేయకుంటే ఈ దినాన నా జీవితము బాగుండేది అనుకుంటాం. మరలా అవకాశం వస్తే ఆ రోజుల్లోకి వెళ్తే ఎంత బాగుండో అనుకుంటాం. కానీ పోగలుగుతామండి? 2016లో ఒక ఉద్యోగ విషయంలో నేను ఒక తప్పు చేశాను. ఒకవేళ ఆ ఉద్యోగ విషయంలో ఆ రోజు నేను తప్పు చేయకుంటే ఈ దినాన ఇంకా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేవాడిని. కానీ నేను మరలా ఆ రోజుల్లోనికి వెళ్ళి చేసినది పొరపాటుని సరి చేసుకోలేను. దీనిని చాలామంది బాధపడుతున్నారు. ఏంటంటే బంగారం రేటు బాగా పెరిగిపోయింది. మొన్నటి దినాన్ని దయ్యమ్మ అంటున్నది, 80 రూపాయలకు కొన్నాను, 130 రూపాయలకు కొన్నాను అని చెప్తుంది. నిజమే. ఇక్కడ చాలామంది కూడా ఆ దినాలలో ఈవెన్ రాజన్న బేబీ గారు కూడా చాలాసార్లు చెప్పారు, మేము తక్కువ రేట్లు ఉన్నప్పుడు 120, 150 ఉన్నప్పుడు మేము చాలా కొనేసామని. ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది కదండి. ఇప్పుడు తగ్గుతుందని చూస్తున్నారు. ఇప్పుడు చాలా లో ఉంటుంది. ఒక బాధ ఏంటంటే, అయ్యో 200 ఉన్నప్పుడు కొంటే బాగుండదు, 250 ఉన్నప్పుడు కొంటే బాగుండదు అని నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే 180 ఉన్నప్పుడు కొనే అవకాశం ఎంతో ఉంది, కానీ కొనలే. ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో 2019లో మంచి రేట్, అప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు కానీ ఆ జ్ఞానం లేదు, తీసుకోవాలన్న ఆలోచన లేక. ఇప్పుడు చాలామంది అనుకుంటారు అప్పుడుకు వెళ్తే బాగుండు, ఆ రోజులు వస్తే బాగుండు, కానీ వస్తుందండి? రాదు. ఎందుకంటే ప్రియమైన దేవుళ్ళు, ఒక్కసారి ఆ దినం కోల్పోయినా, ఒక్కసారి ఆ సమయాన్ని కోల్పోయినా, ఒక్కసారి ఆ నెలను కోల్పోయినా, ఆ సమయము, ఆ దినాలు, ఆ రోజులు అన్ని కోల్పోయినా మరలా నువ్వు సరి చేసుకోవడానికి నీ జీవితం రానే. ఎందుకనంటే ఆ సమయము కాలము నీ చేతిలో లేదు. మరి సమయము కాలము ఎవరి చేతుల్లో ఉందని చూడగలిగితే అపోస్తల కార్యము 1వ అధ్యాయము 7వ వచనము,
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. చాలండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని వలన కాలము ఎవరి చేతుల్లో ఉంది అని అంటే అది దేవుని యొక్క చేతుల్లో ఉంది. సమయములు ఎవరి చేతుల్లో ఉన్నావంటే అవి దేవుని యొక్క చేతుల్లో ఉన్నవి. నీ దగ్గర కోట్లు ఉన్నా నువ్వు ఒక గంట నువ్వు వెనుకకు తీసుకురాలేవు. నీవు కోట్లు ఉన్నా నువ్వు ఒక సెకండ్ కూడా నువ్వు వెనుకకు తీసుకురాలేవు. నువ్వు గడిచిన దినాల్లోనికి మరలా నువ్వు వెళ్ళలేని స్థితి. డబ్బున్న వానికి సాధ్యపడనిది డబ్బు లేని వానికి కూడా సాధ్యపడనిది. గడిచిన దినములోనికి వెళ్ళడానికి ఎవ్వరికి కూడా ఈ లోకంలో సాధ్యము పడదు, సాధ్యము లేదు. ఎందుకనంటే అది మానవుని యొక్క చేతిలో లేదు. దేవుడు తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. కాబట్టి ఏ సమయము నీరు ముంచో, ఏ సమయంలో నువ్వు భూమి మీద పుట్టాలో, ఏ సమయంలో నువ్వు నీ తల్లి గర్భంలో నుండి బయటకు రావాలో, ఏ సమయంలో నువ్వు ఈ భూమి మీద జన్మించాలో, ఏ సమయంలో నువ్వు ఏ ప్రాంతంలో ఉండాలో, ఏ సమయంలో నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయాలో, ఏ సమయంలో దేవుడు నిన్ను దీవించాలో, ఏ సమయంలో నిన్ను ఆశీర్వదించాలో అంతా కూడా ఆయన చేతిలో ఉంది. అందుకే ఆయన మనల్ని నడిపిస్తున్నవాడు, ఈ యొక్క కాలచక్రాన్ని తిప్పుతున్నా. కానీ ఈ భూమి మీద ఉంటున్న ప్రతి మానవుడు కాలం అనేది తన చేతుల్లో లేదని తెలిసి కూడా, కాలం అనేది తన చేతుల్లో లేదు, గడిచిన కాలాన్ని మళ్ళీ నేను పొందుకోలేను, ఇదిగో ఉన్న స్థితిలోనే నేను ఉండి నా బ్రతుకును దిద్దుకుంటాను అనే ఆలోచన కలిగి మనవుడు ఉన్నాడంటే లేడు. ప్రేమణ దేవుడు. ఎందుకంటే ఇది దేవుని యొక్క చేతుల్లో ఉంది. దేవుడే ప్రసాదించాలి మరలా నీకు కాలాన్ని, అంతే తప్పించి నీవు ఎంత పొందుకుందామన్నా లేదు. నువ్వు ఎంత డబ్బు వెచ్చించినా మరలా నీ జీవితంలో నువ్వు కాలాన్ని పొందుకోలేవు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవునిలారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. ఆమె చాలండి. దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్త చూసుకొనుడి. ఈ దినాన చూడగలిగితే ప్రియమైన దేవుని వలన దినములు ఎంతో భయంకరంగా ఉన్నవి, అపాయకరమైన దినములు. ఈ దినములు అనేటివి చెడ్డవి. ఈ దినము మంచిది అంటే మంచిది ఉందంటే ఈ దినములన్నీ చెడ్డవి. మన చెడు దినాలలో చెడు జీవితాలతో చెడు లోకంలో మనం జీవిస్తున్నాము. దినములు చెడ్డవి. ఈ దినములు ఏం చేస్తున్నా అంటే నీకు కాలం తెలియకుండా చేస్తున్నావి. ఈ దినం ఏం చేస్తుంది? దేవుళ్ళో గడపకుండా చేస్తుంది. ఈ దినములు ఏం చేస్తున్నట్టు లోకాశలోనికి నిన్ను తీసుకెళ్తుంది. ఈ దినములు ఏం చేస్తున్నట్టే పాపముతో నిన్ను సావాసం చేసే స్థితిలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఈ దినములు ఏ రీతిగా ఉన్నామంటే పాపానికి దగ్గరయ్యే స్థితిలో మానవ జీవితము ఈ లోకం అనేది ఉంది. అందుకని ఈ చెడు దినములో నువ్వేం చేయాలి అని అంటే సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఎందుకు ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి అని అంటే ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు చూడకుంటే, నీవు సద్వినియోగపరుచుకోకుంటే మరలా ఆ సమయాన్ని నీ జీవితంలో పొందుకోలేవు. అందుకని పెద్దలు అంటారు ఏంటంటే ఏమండి, దీపం ఉండగానే ఎందుకనంటే ఆ దీపపు యొక్క వెలుగులోనే మన బ్రతుకులు కట్టుకోవాలి, ఆ ఇంటిని సరి చేసుకోవాలి. ఒకవేళ అది అయిపోయింది అనుకోండి, చీకట్లో మనం సరి చేసుకుంటే సరికాదు. అందుకని ప్రియమైన దేవుని వలన సమయం అనేది చాలా విలువైనది ఈ లోకంలో.
ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. లోకములో నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను వ్యర్థంగా నీ సమయం అంతా పాడు చేస్తుంది. వ్యర్థముగా టైం పాస్ పేరట ముచ్చట్లని, టైం పాస్ పేరట టీవీలని, టైం పాస్ పేరట ఇదిగో విహారయాత్రలని, టైం పాస్ పేరట ఇది మన ఫోన్లని. ఒక విషయం మనకు చాలా కోపం వస్తుంది. ఈ దరిద్రమైన ఫోన్లు మన చేతుల్లోకి వచ్చిన తర్వాత సమయం అనేది తెలియకుండా ఒకనాడు ఇంట్లో టెలిఫోన్ ఉన్నప్పుడు బాగుండేది, ఒకనాడు చిన్న ఫోన్ ఉన్నప్పుడు బాగుండేది. కానీ దినాన వాడు ఒక వల వేశాడు. ఎవడు ఆ వల వేశాడంటే అపవాది. ఆ వల పేరు ఏంటంటే ఇంటర్నెట్. దాని అర్థం కూడా చాలా బాగుందండి. ఇంటర్నెట్ అంటే ఇందులోనే వలలోనే బంధించేసి, వలలోనే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు సెలవిచ్చింది? అపవాది అనేవాడు వరలు. దేవుడు ఎప్పుడు చెప్పాడు అపవాది అనేవాడు వరలు ఉగ్గుతున్నాడు అని అంటే మనకు అర్థం కాలేదు. కానీ వాడు ఏ వల వేశాడంటే ఇంటర్నెట్ అనే వల వేశాడు. ఆ ఇంటర్నెట్లో ఇక సమయం అనేది పోతూనే ఉంది. సమయం అనేది ఎంతో పాడైపోతుంది. ఇది నా టైం పాస్ పేరట ఎంత సమయము, 3 గంటల సినిమాలో 3 గంటల సమయం వేస్ట్ అయిపోతుంటే, ఫోన్ మీద కూర్చున్నప్పుడు గంటలు వేస్ట్ అయిపోతుంటే, నలుగురుగా కూర్చొని ఎన్నో లోక వార్తలు చెప్పుకున్నప్పుడు ఎంతో సమయం వేస్ట్ అయిపోతుంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే ఇదిగో దినములు చెడ్డవయ్యా, నేను సమయాన్ని మర్పిస్తున్నాయి. కానీ సమయము పోనీయక మీరు సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వల్ల కాక. అజ్ఞానులు ఎవరంటే లోకంలో ఉండేవారు, లోకాశని కోరుకునేవారు, దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించేవారు. అంతేకాకుండా వారికి దేవుని యొక్క భక్తి కానీ, మందిరం యొక్క విలువ కానీ, దేవుని యొక్క వాక్య విలువ కానీ, అంతేకాదు ప్రార్థన విలువ తెలియక ఇంకా చూస్తే అసలు సమయం విలువ తెలియని వారు అజ్ఞానులు. మరి జ్ఞానుల వల్లే నడుచుకోమంటున్నారు. ఎవరు ఆ జ్ఞానులు ఏ రీతిగా నడుచుకోవాలని చూసి మనం ముందుకు వెళ్ళిపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనం ముసుకు చదవండి, లేదంటే 2వ వచనం నుంచి చదవండి. మొదటి వచనం చదవండి. పరలోక రాజ్యము తన దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరే అంటున్నారు. ఇక్కడ చూడగలిగితే అజ్ఞానులు జ్ఞానులని మనం చదువుకున్నట్టు ఇక్కడ బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. వీరు ఏం చేస్తున్నారంటే ఒక 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. వీరందరూ ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారంటే పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనడానికి వెళ్తున్నారు. అందులో కొంతమంది ఏం చేశారంటే బుద్ధి గలవారు దివిటీలలో నూనె సిద్ధము చేసుకొని తీసుకెళ్లారు. బుద్ధి లేని వారు నూనెను సిద్ధము చేసుకోలేదు. ఇక ఎదురు చూస్తున్నారు పెళ్లి కుమారుని నిమిత్తం. మరి పెళ్లి కుమారుడు త్వరగా వస్తున్నాడంటే లేదు. 5వ వచనం చదవండి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారు అతన్ని ఎదుర్కొని రండి అని కేకలు వేయబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీవిటులను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దీవిటిలలో ఆరిపోచున్నది గనక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గలవాళ్ళని. అందుకు బుద్ధిగల కన్యకలు చాలని. ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని వల్ల ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఈ సందర్భం చాలా విలువైనది. బుద్ధి గల వారు నూనెను సిద్ధపరచుకున్నారు, బుద్ధి లేని వారు నూనెను సిద్ధపరచుకోలేరు. కానీ వీరందరూ కలిసి ఏం చేశారంటే ఇదిగో పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తున్నాడు కదా అని వీరేం చేశారంటే ఒక కునుకు తీశారు. ఆ యొక్క దివిటీలు వెలుగుతూనే ఉన్నవి,
వీరు నిద్రలోనికి జారుకున్నారు. వచ్చేస్తున్నాడు పెండ్లి కుమారుడు. కేక వినపడ్డాది. వెంటనే అందరు లేచి మరలా ఏం చేసిన దివిటీలను చక్కపరుచుకున్నారు. కానీ బుద్ధి గల వారు ముందు చూపుతో వారు ఏం చేశారంటే నూనెను సిద్ధం చేసుకుని వెళ్ళారు. అది వారికి ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే వారు సమయాన్ని అంచనా వేయలేరు. ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి, మన దీవిటిని ఎంతవరకు వెలుగుతాయో తెలియదు కాబట్టి మనతో పాటు నూనె తీసుకువెళ్ళడం శ్రేష్టము. అది మనకు మేలుకరము. మన సమయాన్ని కూడా మనం ఏం చేయగలుగుతాం? సద్వినియోగ పరచుగలుగుతాం. ఆ రాత్రి వేళ ఇది అమ్మవారు ఉంటాడో లేదో, షాపులు ఓపెన్ ఉంటావో లేదో, ఏ రీతిగా ఉంటుందో అని ముందు చూపుతో, ముందు ఆలోచనతో వారు సిద్ధము చేసుకున్న నూనెను తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఈ బుద్ధి లేని వారు ఏ ఆలోచన లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ అడుగుతున్నారు బుద్ధి గల వారిని, అమ్మా మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అంటే, లేదు లేదు ఇది మాకు సరిపోదు, మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి తీసుకురండి. ఆ అర్ధరాత్రి వేళ అమ్మవారు ఉంటారండి. ఇప్పుడు వీరేం చేశారంటే పరుగున అమ్మవారి వద్దకు వెళ్ళారు. వారు మరలా తిరిగి వచ్చే వారికి పెండ్లి కుమారుడు వెళ్ళిపోయారు. ఆ మాట కూడా వచ్చేదాని కిందికి. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమనడుగా, అప్పుడు మిమ్మును నెరుగని ఆ దినమైనను ఆ గడి అయినది మీకు తెలియదు కనుక మెల్లకువగా ఉండడి. మెల్లకువగా. ప్రేమైన దేవుని వల్లరా, బుద్ధి గలవారు ఇదిగో వారు మెల్లకువగా ఉన్నారు. బుద్ధి గలవారు వారు నూనెని సిద్ధం చేసుకున్నారు. బుద్ధి గలవారు ముందు చూపుతో వారి యొక్క సమయాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. ఇదిగో ఆ పెళ్లి కుమారు రానే వచ్చాడు. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వీరు సిద్ధముతో ఉండి వీరుని కూడా పెళ్లి కుమారుతో కొనిపోబడ్డారు. కానీ బుద్ధి లేని వారు ఎక్కడ విడిచిపెట్టబడ్డారంటే ఇదిగో ఆ చోటునే. వారు రాకంటే ముందే తలుపు వేయబడ్డాది. అప్పుడు అయ్యో 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 అని వారు ఎంత రోధించినా మీరెవరో నేను ఎరగను, మీరెవరో నేను ఎరగను. అందుకని ప్రియమైన దేవుని వల్లరా, సమయం ఉన్నప్పుడు మన సద్వినియోగపరుచుకోవాలి. సమయం పోయాక అయ్యో అయ్యో అని నీ గుండెను బాదుకున్నా ఆ సమయంలోనికి నువ్వు వెళ్ళలేవు. అయ్యో అయ్యో అని నేను ఎంత రోధించినా మరలా ఆ సమయాన్ని నువ్వు పొందుకోలేవు. ఆ సమయంలోనికి నువ్వు వెళ్ళలేవు. ఎంత గోజాడినా. కానీ సమయం ఉన్నప్పుడు దాని విలువ తెలుసుకో. ఇదేనా ఆ సమయం విలువ తెలియకని ఎంతో మంది ఏం చేస్తున్నారంటే వ్యర్థముగా సమయం పోగొట్టుకుంటున్నారు. దేవుని యొక్క సన్నిధానంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం ఎంత ఘోషించినా ఆ దేవుని యొక్క సన్నిధానంలో గడిపే సమయం నీ జీవితంలో ఎంత? సంవత్సరంలో 52 దినములు ఆదివారాలు పోతే ఆ వారంలో 24 గంటలు ఒక దినం అయితే నువ్వు ఎన్ని దినములు, ఎన్ని గంటలు, ఎంత సమయం, ఎన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధానం గడుపుతున్నావు? ఒకసారి లెక్కేసుకోండి మీరు. సమయము దేవుడు నీకు ఎంతగానో ఇస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి బద్ధకం, బరువు, డ్యూటీలో 12 గంటలు పని చేసిన అలసిపోని ఈ దేహము దేవుని యొక్క సన్నిధానంలో 1 గంట ఎక్కువ కూర్చుంటే ఏమైపోతుంది? అలసిపోతుంట, నిద్ర వచ్చేస్తుంటుంది. అదే డ్యూటీలో 12 గంటలు కాదు, ఓవర్ టైం అయినా కానీ ఇదిగో నువ్వు చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు అక్కడ అలసట రాదే. అది దేనికి? నీ కుటుంబ పోషణకే, డబ్బు కొరకే, ధనం కొరకే అని నువ్వు అనుకుంటే మరి దేవుని యొక్క సన్నిధానం గడపడం ఎందుకనంటే నిత్య జీవం కొరకు కాదా? నిత్య జీవంలో నీకు ఒక బ్రతుకు ఉందని, ఆ బ్రతుకు దేవుని యొద్ద అని, సుఖమైన జీవితం దేవుడు ప్రసాదించాలని కదా. ఆయన యొక్క సన్నిధానంలో 1 దినం గడుపుతా 1000 దినములతో శ్రేష్టం అన్నప్పుడు 1000 దినములు ఎంత విలువైనది 1 దినం అని అంటే అది చాలా గొప్పది కదా. ఇది నన్ను ఎంతమంది అండి రోజుకు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? రోజుకు ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నారు? ఇదిగో వారానికి ఎంత సమయం దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతున్నారు? నెలలో, సంవత్సరంలో ఎన్ని దినములు దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి పరుగులు పెడుతున్నారు? లోకాశలో, లోక కార్యక్రమాల కొరకు పరుగో పెడుతున్న వారు ఉన్నారు. కానీ అయ్యో ఇది దేవుడు నాకు ఇచ్చిన సమయం, దేవుని యొక్క సన్నిధానంలో గడపాలని ఎవరు నిలబడుతున్నారు? ఇండియా ప్రాంతంలో చూస్తే
ప్రతిరోజు పండుగే. పెళ్లిళ్ళని, పేరెంటాలని ఎన్నో వాటికి ఆదివారం దినమే వారికి వస్తుంది అడ్డుగా. ఆదివారం దినమే ఈ ఆదివారం దినము దేవుని యొక్క సన్నిధానం గడపాలని ఈ సమయాన్ని పోతే మరలా నా జీవితంలో రాదు అని ఇదిగో ఎదిగా జ్ఞానుల వల్ల నడుచుకుంటున్నారు. ఈ లోకంలో ఒక పెళ్లి ముఖ్యమో, ఈ లోకంలో ఒక కార్యక్రమం ముఖ్యమో, ఈ లోకంలో ఒక విందు ముఖ్యమే తప్ప ఇదిగో ఆ దినమందు దేవుని యొక్క సన్నిధానంలో గడపడం ముఖ్యమనేది ఎవరికి ఉంది ఆలోచన లేదే. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకే ఒక మాట సెలవిస్తున్నాను, దేవుని యొక్క సన్నిధానంలో గడిపే సమయాన్ని నువ్వు ఎంతగా కోల్పోతున్నావో నీ జీవితం మరలా పొందుకొనే. ఈ లోకంలో గడిపే సమయం కంటే దేవునిలో గడిపే సమయం చాలా తక్కువ. కానీ ఆ తక్కువ సమయమే దేవునికి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదం మార్చబోతున్నాడు. కానీ ఆ విషయం నీకు తెలియక ఇదిగో లోకంలోనే సమయం ఎక్కువ గడిపిస్తున్నాం. లోకంలోనే సమయం బుద్ధిహీనుగా, బుద్ధి లేని కన్యకల వలె నీ బ్రతుకు నువ్వు ఈ లోకంలో కొనసాగుతుంటే ఇదిగో అప్పుడు సెలవిస్తున్న మాట. రోమీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేలైనది తెలుసుకుని అలాగ చేయడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. ఆయన రెండవ రాకడ సమీపంగా ఉన్నది. ఆయన త్వరగా వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ కాలం ఎప్పుడు ముగియబోతుందో నీకు తెలియదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ కన్ను ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. నువ్వు ఎప్పుడు మట్టిలో కలిసిపోతావో నీకు తెలియదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? గుండె మీద చేసుకొని చెప్పగలుగుతామా, ఇది నేను చనిపోయినా మరణించినా ఇదిగో నా తండ్రి సన్నిధిలో నేను పరలోకంలో ఉంటానని ఏ ఒక్కరైనా గుండె మీద చేసుకొని సిద్ధపాటు కలిగిన జీవితాలు ఎవరెక్కడికన్నా ఉన్నావా? లేవే. సమయము చూడట్లేదు, మనం నిద్ర మేలుకోవట్లేదు. ఆయన రాకడ సమీపం ఉంది. త్వరగా వస్తానన్న దేవుడు ఎప్పుడో వస్తాడో తెలియదు. బుద్ధి గల కన్యకల వల్ల మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అది ఈ క్షణమైనా, ఈ సెకనైనా, ఈ రోజైనా, ఈ రాత్రి అయినా నువ్వు సిద్ధం కలిగి ఉండాలి. రక్షణ సమీపం. ఇది నా రక్షణ పొందుకోలేని వారు, బాప్తిసం తీసుకోలేని వారు ఎంతో మంది ఉంటున్నారు. ఎందుకనంటే వారి కాలాన్ని చూస్తున్నారు. ముందున్న కాలంలో తీసుకుంటానులే, వచ్చే సంవత్సరం తీసుకుంటానులే, మరీలో పెళ్ళికి తీసుకుంటానులే, లేకపోతే ఇంకో రోజులకు తీసుకుంటానులే, ఇంకో రోజులకు అని ఎంతో కాలాన్ని ముందు కొనసాగిస్తున్నారు. ఎంతో ముందు. ఒకవేళ దేవుడు ఇదే రాత్రి వస్తే బుద్ధి లేని కన్యకల వలె నువ్వు విడవబడతావు. అయ్యో ఆయన ఇదే రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఏమవుతుంది? ఇది నన్ను బాప్తిసం అనేది లేట్ చేస్తున్న వారు ఎంతో మంది కనబడుచున్నారు. ఎందుకంటే ముందులే మంచి కాలం అనుకుంటున్నారు. కానీ అయ్యా ఈ దినములు చెడ్డవి. నీ సమయము పోనీయవకు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటకు నువ్వు విధేయుడవు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. నీ రాతి గల హృదయాన్ని నువ్వు మార్చుకో అని దేవుడు ఎంతో 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 ఎన్నో మాటల ద్వారా నీ హృదయాన్ని తట్టినప్పటికీ ఇది నాన్న ఏం చేస్తున్నా అంటే సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. రక్షణలోనికి రాకుండా ఆయన యొక్క శరీర రక్తాలు నీ వైపు ఎదురు చూస్తున్నవి ప్రతి నెలలో. అయ్యో ఈ రోజైనా నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నా శరీర రక్తంలో చేవేస్తాడేమో, ఈ దినమందు నా రక్షణలోనికి వస్తాడేమో అని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కానీ ఇది నాన్న నువ్వు సమయాన్ని కోరుతున్నావు, సమయాన్ని నువ్వు చేజార్చుకుంటున్నావు, సమయాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావు, సద్వినియోగం చేసుకునే స్థితిలో నీవు లేవు. ఏ దినం మనం ముగిస్తామో తెలియదు. కాలం ఎంత ఉందో నీకు తెలియదు. ఎందుకంటే కాలం నీ చేతుల్లో లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం కాలాన్ని చూస్తున్నప్పుడు మనం కనువిప్పు కలగాలి. కాలాన్ని చూస్తున్నప్పుడు మరలా నువ్వు పొందుకోలేవు నువ్వు కోల్పోయిన కాలాన్ని. ఇది నాన్న ఈ సమయంలో ఇక్కడ ఉన్నవారు ఇది ఈ మాటలు పొందుకున్నారు. లేనివారు ఈ సమయంలో ఇక్కడ ఉన్నవారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నగా ఆరాధించారు. కోల్పోయిన వారు మరలా పొందుకుంటారండి? లేదే. మరలా వచ్చే వారం వస్తానంటే వచ్చే వారానికి ఆ సమయము రాదు, ఆ దినము ఉండదు. ఆ యొక్క ఆత్మ నడిపింటూ మరలా. అందుకని ప్రతి క్షణము
ప్రతి నిమిషం అనేది విశ్వాస జీవితాలు చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని వల్ల ఎక్కువ శాతము మీరు దేవుళ్ళ గడపడానికి ప్రయత్నించండి. ఎక్కువ శాతం మీరు దేవుళ్ళు నిలబడడానికి ప్రయత్నించండి. ఎక్కువ శాతము దేవునికి సమయం ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. లోకానికి ఎక్కవద్దు. ఎందుకంటే చెడు లోకం, దినములు చెడ్డవి కనుక సమయం పోనివ్వకండి. ఈ దినాన మీరు ఎంతో సమయాన్ని పోగొట్టుకుంటున్నారేమో. దేవునిలో ఒక దినం గడుపుట, ఒక నిమిషం గడుపుట, అది ఎంతో ఉన్నతమైన దీవెన కనుక నీ జీవితానికి. అందుకని మనం బుద్ధి గల కన్యకల వల్ల మనం ఉందాం, సమయాన్ని వినియోగించుకుందాం. బుద్ధి లేని కన్యకల వల్ల మనం అసలే ఉండకూడదు. అంతేకాదు, ఈ దినాన ప్రభు యొక్క రక్షణకు దూరంగా ఉన్నవారు కానీ, ప్రభు యొక్క బల్లకు దూరంగా ఉన్నవారు కాదు. ఇదిగో ముందున్న రోజుల్లో మేము వేస్తాములే, మేము తీసుకుంటాములే అనే ఆలోచన కలిగి ఉన్న వారందరూ కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏంటంటే, రేపే ఒకవేళ నీ కాలం పోతే, రేపే నీ చివరి రోజైతే, రేపే ఆయన రాకడ దగ్గరకు వస్తే, మరి నువ్వు ఎప్పుడేస్తావు ప్రభు వాళ్ళకి బల్లలో? ఆయన అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నిత్య జీవం గలవాడు అంటాడు. మరి ఏమయ్యేది? కాబట్టి ప్రియమైన దేవుని వల్ల సమయాన్ని మనం వినియోగించుకుందాం. సమయాన్ని మనము ఏమండి సద్వినియోగం చేసుకుందాం, దుర్వినియోగము చేసుకోకూడదు. కాబట్టి ఈ ఉన్నతమైన సమయాన్ని దేవుడు మనకిచ్చిన విధానం బట్టి మనం ఎంతో కృతజ్ఞతలు, మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఇంత గొప్ప సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉంచారు. కాబట్టి ఈ సమయంలో ప్రభు యొక్క శరీర వృత్తాల్లో చేయవేయాలనుకున్న వారు